ఎస్సీ మహిళను పెళ్లి చేసుకుంటే సర్పంచ్ అవుతాననుకున్న మనిషికి గట్టి షాక్ తగిలింది. భార్యను పోటీలో నిలబెట్టి తాను రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఎలక్షన్ కమిటీ మంగళవారం ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతోని ప్లాన్ కాస్త తలకిందులైంది. వేసిన ప్లాన్ బెడిసిగొట్టి ఇప్పుడు ఏం చేయాలనో తెలవక తలవట్టుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలంలోని ఒక గ్రామంలో సర్పంచ్ స్థానంలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయ్యింది. అయితే ఎస్సీ మహిళను పెళ్లి చేసుకొని ఆ స్థానంలో తన భార్యను పోటీ చేద్దామనుకున్నాడు ఒక వ్యక్తి. నల్గొండ జిల్లాకు చెందిన ఎస్సీ మహిళను పెళ్లి చేసుకుందామని ఆ ఊరు ఓటరు జాబితాలో ఆమె పేరు కూడా చేర్చాలనుకున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకునే లోపే రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇంకేముంది, హడావిడిగా బుధవారం ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. అయితే అంతకు ముందు రోజే నోటిఫికేషన్ రావడంతో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడానికి గడువు ముగిసిపోయింది. అయితే పెళ్లి అయితే అయింది కానీ ఆమె పేరు అప్లై చేయడంలో లేట్ కావడంతో ఓటర్ లిస్ట్ లో పేరు చేర్చలేదు. దీంతో సర్పంచ్ పదవి దక్కించుకోవాలనే ఒకే ఒక్క కోరికతో చేసుకున్న ఆ హడావిడి వివాహం వేస్ట్ అయిపోయింది. ఆమె పేరు ఓటర్ జాబితాలో లేకపోవడంతో ఆమె నామినేషన్ వేయడానికి అర్హత లేకుండా పోయింది. గ్రామ పెద్దలు, స్థానికులు ఈ పెళ్లి గురించి తెలిసి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అనుకుంటున్నారు. మొత్తానికైతే రాజకీయం చేద్దాం అనుకున్న ఆ వ్యక్తి కళ చెదిరిపోయింది.